హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారీస్ కిచెన్. ఈరోజైతే మనం పోలిపాడ్యమి దీపం లేదా పోలి స్వర్గ దీపం అని కూడా అంటారు. ఈ దీపాన్ని, ఈ పూజా విధానాన్ని ఎలా తయారు చేసుకోవాలి, డిసెంబర్ 1వ తేదీ మనం పోలి స్వర్గ దీపం వదలాలా లేదా డిసెంబర్ 2వ తేదీ వదలాలా అనే దాని గురించి నేను ఈ వీడియోలో మీకు చాలా వివరంగా తెలియజేస్తానండి. ముందుగా మనలో చాలామందికి నదీ ప్రాంతాలు ఎక్కడా కూడా అందుబాటులో ఉండవు. సో అలాంటి వారు ఇంట్లోనే పోలిపాడ్యమి దీపాన్ని, ఆ పూజా విధానాన్ని ఎలా అనుసరించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. లేదా మనకి దగ్గరలో నదులు, కోనేర్లు ఉన్నవాళ్ళు ఇదే పూజా విధానాన్ని ఆ నదీ తీర ప్రాంతాల్లో కూడా చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఇంటిని శుభ్రపరచుకొని, ఇంట్లో కనుక మనం ఇలా దీపాలు వదిలే పని అయితే మనం దేవుడి ఇంట్లో నీట్గా శుభ్రపరచుకొని నీటితో అక్కడ మనం అష్టదళ పద్మాన్ని కానీ లేదా ఏదైనా ఒక ముగ్గుని వేసుకొని, చూసారా ఇలాగా మనం ముగ్గు వేసుకోవాలి. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసుకొని, సో ఈ ముగ్గుపైనే మనం ఒక పళ్ళాన్ని పెట్టుకోవాలి. పళ్ళెం ఏదైనా పెట్టుకోవచ్చండి, స్టీల్, వెండి, ఇత్తడి, ఇలా మనకి ఏది అందుబాటులో ఉంటే దానిని మనం పూజా విధానంలో వాడుకోవచ్చు. ఇలా మనం ఒక స్టీల్ గిన్నెను పెట్టుకొని, ఈ స్టీల్ గిన్నెకు కూడా మనం కొంచెం పసుపు, కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోవాలి. ఇలా అలంకరణ చేసుకున్న తర్వాత ఇందులో మనం పోసుకునే నీళ్ళు చాలా శుద్ధమైనవి అయ్యి ఉండాలి. అలాగే ఈ పోలి పాడ్యమి మనకి డిసెంబర్ 2వ తేదీ వచ్చిందండి. ఎందుకంటే మనకి ఈ గడియలు సూర్యోదయంతో పాడ్యమి రోజు ఉంది కాబట్టి మనం డిసెంబర్ 2వ తేదీ 6:32 ఈ పోలి స్వర్గ దీపం, ఈ పోలి అమ్మవారి పూజా విధానాన్ని పూర్తి చేసుకుంటే చాలా పుణ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోనే ఈ నీటిలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అలానే కొన్ని పూలు వేసుకొని ఇలా మనం అలంకరించుకోవాలి. నేనైతే ఇలా అరటి డొప్పని తీసుకున్నాను. అరటి డొప్ప అందుబాటులో లేని వాళ్ళు ఐస్ క్రీమ్ కప్స్, థర్మాకోల్ అట్టలు ఇలాంటివి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ అరటి డొప్పకి కూడా కొంచెం పసుపు రాసుకొని అలానే కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. అలాగే మనం ఆవు నేతిలో 33 ఒత్తులని నానపెట్టుకొని దీపాన్ని తయారు చేసుకోవాలి. అలా ఆవు నేతిలో నానపెట్టుకున్న 33 ఒత్తులను ఇలా మనం అరటి డొప్పలో పెట్టుకోవాలి. మనం కార్తీక మాసంలో 30 రోజులు మనం దీపం వెలిగించలేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే కొంతమందికి కొన్ని కారణాల చేత 30 రోజులు కూడా పూజ చేసి ఉండరు. అలా కాకుండా ఈ ఒక్క రోజే మనం ఈ దీపారాధన చేసినట్లయితే కార్తీక మాసంలో 30 రోజులు కూడా మనం కార్తీక మాస పూజా విధానాన్ని అనుసరించిన దానితో సమానం. అలాగే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం కుదరని వారు కూడా ఈ పోలిపాడ్యమి రోజు వెలిగిస్తే మనకి అంతే పుణ్యం మనకి అందుతుందండి. ఇప్పుడు మనం ఒక అగరబత్తి తీసుకొని ఈ ఆవు నేతిలో నానబెట్టిన 33 ఒత్తులను వెలిగించుకొని, మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ స్టీల్ పళ్ళెంలో అరటి డొప్పను వదిలి 3 సార్లు చేతితో నీటిని అలా అన్నట్లయితే
మనం నదిలోనే దీపం వెలిగించిన దానితో సమానం. అలాగే మనం దీపారాధన చేసినప్పుడు పూలు, కొన్ని అక్షంతలు పెట్టడం మర్చిపోకూడదు. అలాగే మనం ఈ పోలి పాడ్యమి రోజున పోలమ్మ స్వర్గ కథను కూడా విన్నట్లయితే మనకి చాలా మంచి జరుగుతుంది. పోలి స్వర్గ కథను గురించి కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా వివరంగా వివరిస్తాను. ఈ కథను చదివిన వారికి కూడా పోలి అమ్మకి ఎటువంటి పుణ్యమైతే దక్కిందో అటువంటి పుణ్యమే ఈ కథని విన్నవారికి, చదివిన వారికి దక్కుతుంది. ఇప్పుడు పోలి స్వర్గ కథని గురించి వివరంగా చెప్తాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. పూర్వం ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. వారిలోని చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. కానీ అదే భక్తి అత్తగారికి కంటగింపుగా మారింది. అంటే అత్తగారికి మించి ఎవరు కూడా అంత దైవభక్తితో ఉండకూడదని ఆమెకి కంటగింపు కలిగింది. తనలాంటి భక్తులు మరొకరు ఉండరాదని, నిజమైన భక్తి అనే అహంభావంతో ఉండేది. అందుకే కార్తీక మాసం రాగానే పోలిని కాదని మిగిలిన తోడికోడలను వెంట పెట్టుకుని నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వెలిగించి తీసుకొచ్చేది. ఈలోగా కోడలు దీపం పెట్టేస్తుందేమో అనే ఆలోచనతో ఎలాంటి సౌకర్యం అందుబాటులో లేకుండా చేసేది. పోలి మాత్రం అవేమీ పట్టించుకోకుండా పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది. దీపం ఎవరికంటా పడకుండా దానిపైన బుట్ట బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది. పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంత కష్టమైనా కూడా పోలి భక్తి మార్గం తప్పక పోవడం చూసి దేవతలంతా దీవించారు. ఆమెను ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానం వచ్చారు దేవదూతలు. అప్పటికే ఇంటికి చేరుకున్న అత్తగారు మిగిలిన తోడికోడళ్లను పోలిని విమానాన్ని చూసి నిర్ఘాంతపోయారు. అది తమ కోసమే వచ్చిందని భ్రమపడ్డారు. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పుష్పక విమానంలో పోలమ్మని చూసి అందరూ నిర్ఘాంతపోయారు.